నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిన్న మధ్యాహ్నం భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 24 గంటలు గడవక ముందే మళ్లీ రెండవ రోజు కూడా విద్యార్థులకు పురుగుల అన్నం వడ్డించారు. ఘటనకు బాధ్యులను చేస్తూ నారాయణపేట డీఓ అబ్దుల్ ఘనీని సస్పెండ్ చేస్తూ ఆర్డీఓ రామచంద్ర, ఎంపీడీఓ రామతుద్దీన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులతో పూర్తి డీటెయిల్స్ మా మహబూబ్ నగర్ ప్రతినిధి రహీం అందిస్తారు. జిల్లా మంగనూరు గ్రామంలో జరిగిన ఫుడ్ పాయిజన్ వల్ల 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైంది. మనకు తెలిసిందే. గత 40 గంటల కింద ఈ యొక్క ఫుడ్ పాయిజన్ జరిగి దాదాపు 50 మంది పిల్లలు ఆ యొక్క బెంచ్ల మీదనే ఏదైతే ట్రీట్మెంట్ ఇచ్చారు. అంతేకాకుండా కొంతమంది ఒక 8 మంది విద్యార్థులకైతే 8 నుంచి ఒక 16 మంది విద్యార్థులకైతే ఫుడ్ పాయిజన్ అంటే ఎక్కువ కావడంతో ఈ మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మనం ఇప్పుడు మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము. ఐసీయూలో మనం చూస్తున్నాము పిల్లల్ని కూడా ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. జిల్లా కలెక్టర్కి అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ని కావచ్చు, అలాగే ఫుడ్ ఏజెన్సీ వాళ్ళను కూడా రద్దు చేయాలని చెప్పారు. ఫుడ్ ఏజెన్సీని కూడా రద్దు చేశారు. అంతేకాకుండా అక్కడ ఉన్న డిఈఓను కావచ్చు, అలాగే స్కూల్ హెడ్ మాస్టర్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇలా ఉంటే ఈరోజు కూడా మళ్ళీ పురుగులు వెళ్ళిన అన్నము మళ్ళీ వండడం జరిగింది. అక్కడ డిఈఓ ఆర్డీఓ కూడా అక్కడికి వెళ్ళి చూసి ఈ యొక్క రైస్ని మక్తల్ సివిల్ సప్లై ఆఫీస్కి కూడా తరలించడం జరిగింది. మనతో కొంతమంది ఏదైతే ఈ విద్యార్థుల పేరెంట్స్ కూడా ఉన్నారు. చూస్తున్నాం మనం విజువల్స్లో కూడా మన కెమెరామెన్ క్లారిటీగా చూపిస్తున్నారు. ఏదైతే ఈ యొక్క విద్యార్థులు కూడా చాలా సీరియస్గా ఉండడం జరుగుతుంది. సెలెన్స్ కావచ్చు, వాళ్ళకు ట్రీట్మెంట్ జరుగుతుంది. పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా మనతో ఉన్నారు. వారిని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే మీకు ఎలా మీ పిల్లలకి ఇలా జరిగిందని చెప్పి మీకు ఎలా తెలిసింది? ఎలా స్కూల్ దగ్గరికి వెళ్ళాలి? స్కూల్ దగ్గరకు వెళ్ళలేదు సార్. సాయంత్రం పిల్లలు వచ్చిండ్రు కదా, మా పాప రాలేదని ఎందుకు అడిగితే అప్పుడు చెప్పిండ్రు మీ పాపకు సీరియస్ ఉందని. అప్పుడే నైట్ వచ్చేసినాం కార్ తీసుకొని. ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా మరి మీకు ఇలా జరిగిందని చెప్పి? ఇవ్వలేదు సార్, ఎవరు ఇవ్వలేదు. తర్వాత ఫోన్ చేసిన నేనే, మా ఆయన పాప ఇట్లా సీరియస్ ఉందంటే మేము జక్లేర్కి పోతున్నామని చెప్పిండు. పాపను తీసుకొని పోతున్నా అంటే మేము వస్తున్నాం అంటే సరే అని కార్ మాట్లాడుకొని వచ్చేసినాం నైట్. మీరు ఇక్కడ అంటే మక్తలు ప్రభుత్వ ఆసుపత్రిలో మీ పాపకు తక్కువ కాలేదా? అంటే ఈ జరిగిన ఇన్సిడెంట్లో తక్కువ కాలేదా? అంటే వీటికి మామూనార్కి రానిచ్చింది సార్. అది ఆడబోతే గ్లూకోజ్ పెట్టింది పాపకి, సీరియస్ ఉంది ఎక్కువ. అయితే 10 నిమిషాలు లేట్ అయితే కోమాలకు పోతుందని చెప్పిండ్రు. సరే అని కాసి శ్రీహరి వచ్చిండు, వాళ్ళ కార్లన్నీ తీసుకొని వచ్చి అడ్మిట్ చేసిండు సార్. ట్రీట్మెంట్ చేసిండ్రు కదా, కవర్ అయింది. లేకుంటే హైదరాబాద్కి అక్కడ తీసుకుపోవాలని చెప్పిండ్రు. సరే దేవుని దయ వల్ల ఇన్ని బాగుంది సార్. ప్రిన్సిపల్ని అడిగారా మీరు? అంటే ఎందుకోసం ఇట్లా ఫుడ్ ఎందుకు ఇట్లా పెట్టారు, మరి పిల్లలకి ఇట్లా జరిగిందని చెప్పి ప్రిన్సిపల్ని మీరు అడిగారా? అడగలేదు సార్. నిన్న ఉదయం వచ్చిండు, అన్నం వాళ్ళు బాగా మేము చెప్పినాం సార్, కానీ వాళ్ళే మంచిగా వండలేదని చెప్పిండ్రు వాళ్ళు సార్ వాళ్ళు. ఇది అయితే తల్లిదండ్రులు కూడా, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రిన్సిపల్కి ఎన్నో మార్లు మొరబెట్టుకున్నా కూడా అలాంటి ఫుడ్డే, నాణ్యత లేని ఫుడ్ని పెట్టడం వల్లనే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిందని చెప్పవచ్చు. విద్యార్థులు కూడా ఉన్నారు, వాళ్ళ మాటలు కూడా వినే ప్రయత్నం చేద్దాం. చిన్న చెప్పురా, అసలు అంటే ఫుడ్ పాయిజన్ నీకు అయ్యిందని చెప్పి నీకు ఏమయ్యింది ఫస్ట్ మెయిన్గా? అన్నం పాలకూర పప్పు తిన్నందువలన నాకు కడుపు నొచ్చింది, వామిటింగ్స్ అయ్యాయి. అంటే తిన్నా ఎంతసేపటికి ఇట్లా జరిగింది నీకు? గంట తర్వాత జరిగింది. ఎంతమంది ఉన్నారు మీ ఫ్రెండ్స్? మొత్తం ఎంతమంది ఉన్నారు? మేము 6 ఉన్నాం. మా 6 ఫ్రెండ్స్లలో నాకు ఒక్కదానికే ఇట్లా అయ్యింది. మొత్తం అంటే మీరు మొత్తం ఎంతమంది, అంటే ఇట్లా మీ స్కూల్ మొత్తంలో ఎంతమందికి ఇట్లా ఫుడ్ పాయిజన్ జరిగింది? 1500 మెంబర్స్ జరిగింటది సార్. అయితే ఇది విద్యార్థులు చెప్పేది ఏంటంటే మొత్తానికి 50 నుంచి దాదాపు 100 మంది దగ్గర ఇట్లా ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారు. మనతో డాక్టర్ గారు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇప్పుడు మీకు ఎన్ని కేసులు వచ్చాయి? ఫుడ్ పాయిజన్ వచ్చిన కేసులు ఎన్ని? వాళ్ళకి ఎలా ఉంది ఇప్పుడు? యాక్చువల్లీ ఇప్పుడు వార్డులో అయితే 13 కేసెస్ ఉన్నాయండి. అన్నీ స్టేబుల్గానే ఉన్నాయి ప్రస్తుతానికైతే. మళ్ళీ కొత్తగా వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ ఎవరు కంప్లైంట్ చేయట్లేదు. అంటే ముఖ్యంగా మీకు తెలిసినట్టు మేడం, తెలిసిన వరకు ఈ పిల్లలకు ఇలా ఫుడ్ పాయిజన్ కానికే మెయిన్గా కారణం ఏముంటుంది? అంటే ఫుడ్ పాయిజన్ వల్లనేనా లేకుంటే ఇంకేమో? అంటే చాలా రీజన్స్ ఉంటాయండి. మేబీ వాటర్ వల్ల అయి ఉండొచ్చు, ఫుడ్ వల్ల కూడా అయి ఉండొచ్చు. సో అది ఆ సిచ్యువేషన్లో మేము లేం కాబట్టి చెప్పడం కష్టం. ఇప్పుడు ఈ 13 మెంబర్లో ఎవరికైనా సివియర్గా ఉందా? ఇంకా అందరు క్యూర్ అయ్యారా?
ప్రస్తుతానికైతే స్టేబుల్గానే ఉన్నారు. సివియారిటీ అన్నీ ఇప్పుడు మాత్రం ఎవరు లేరు, అందరూ క్యూర్ అవ్వారు. మ్యాక్సిమం ఈరోజు అందరినీ డిశ్చార్జ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఒకరిద్దరు పిల్లలకి ఇంకా కొంచెం ఉంది, సో వాళ్ళు దిల్ స్టే హియర్. అయితే మొత్తానికి ఇది 48 గంటల కింద జరిగిన ఈ యొక్క సంఘటన ఇప్పుడు 48 గంటలు అవుతున్నా కూడా ఈ రోజుకి కొంచెం క్యూర్ అవుతుంది. పిల్లలు కూడా 13 మంది ఈ యొక్క ఐసీయూలో ఉన్నారని చెప్పి డాక్టర్ అంటున్నారు. అంతేకాకుండా ఎవరికి ఏం ప్రాణహాని అలాంటిది ఏం లేదని చెప్పి కూడా డాక్టర్ చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ నాణ్యత లేని ఫుడ్ వల్లనే ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. మనం గతంలో కూడా చూసాము, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో కూడా 2-3 సార్లు ఇలాంటి ఫుడ్ పాయిజన్ కూడా జరిగింది. మళ్ళొకసారి మొన్న మాగనూరు గ్రామంలో కూడా మరొకసారి ఇలా ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పవచ్చు. ఇది ఓవరాల్గా చూసినట్లయితే కెమెరా పర్సన్ షౌకత్తో రహీం, 6 టీవీ, మహబూబ్.